నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సయ్యద్ జహాంగీర్ సార్. ఏం చేస్తుంటారు? మొబైల్ టెక్నీషియన్. ఎలా ఉందంటారు మన రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచిగా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి సార్. ఏది మంచి ఆలోచించి పని చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి పాలన అయితే మంచిదే ఉంది, అట్లా ఏం లేదు. ఇక చెప్తారు చాలా మంది అట్లా చేసిండు ఇట్లా చేసి చెప్తారు, కానీ ఏదైనా పని చేస్తే రేవంత్ రెడ్డి ఆలోచించి చేస్తుండు, మంచిగా చేస్తుండు. ఇంకా చెప్పండి సార్. అంటే అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉంటారు? ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా ఉంది, నిరుపేద ప్రజలకు ఎలా ఉంది, మీ సమస్యలు ఎవరు పరిశీలించారు ఇలాంటి? ఇక నిరుపేదలకైతే చూస్తుండు, గృహాది ఇల్లు అని చేస్తుండు, మంచిగానే చేస్తుండు రేవంత్ రెడ్డి సార్. ఇక మనకైతే ఉంది, చేస్తాడు, ఫ్యూచర్లో మంచిగా చేస్తాడు అని ఉంది, చేస్తాడు మంచిగా. 4 years ఉంది, చేస్తే అభివృద్ధి చేస్తారంట, మంచిగా చేస్తాడు రేవంత్ రెడ్డి సార్. ఇక చెప్పేటోళ్ళు చాలా మంది అట్లా చేస్తుండే ఇట్లా చేస్తుండే అని చెప్తారు, కానీ రేవంత్ రెడ్డి పాలన అయితే మంచిగా నడుస్తుంది. కాంగ్రెస్ హయాంలో మంచిగా నడుస్తుంది, కాంగ్రెస్ మంచి పార్టీ, మంచిగా నడుస్తుంది. చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? కేసీఆర్ కూడా మంచిగానే చేసిండు సార్, అట్లా ఏం లేదు. కేసీఆర్ చేసిండు, ఇక 10 సంవత్సరాలు చేసిండు, అయిపోయి ఇక వేరే అతన్ని చూడాలని అట్లా కాంగ్రెస్ పాలన తెచ్చినాం, అట్లా అంతే. ఇక కాంగ్రెస్ ఏంటంటే అందరినీ ఈక్వల్ చూసుకొని నడుస్తుంది, మంచిగా హిందూ ముస్లిం అని అట్లా ఏముండదు, మత భేదాలు అవి చేయకుండా మంచిగా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ సార్, నడుస్తుంది. ఫ్యూచర్లో ఇంకా మంచిగా చేస్తుంది, ఫ్యూచర్లో మంచిగా బాగా చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు సార్? టీచింగ్. టీచరా? ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే నోటిఫికేషన్ల విషయంలో ముఖ్యంగా తీసుకుంటే ఈ ఎంప్లాయ్మెంట్ అనే విషయంలో ఒకటి టైం టు టైం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసి ఎలాంటి పేపర్ లీకేజ్లు అట్లాంటి వాటికి తావు లేకుండా ఈ నోటిఫికేషన్లు అన్నీ కరెక్ట్ ఫుల్ఫిల్ చేస్తే ఇది ఇక ముందు కూడా తిరుగు లేకుండా విజయాలు సాధిస్తుంది. ఇంకోటి దాంతోపాటు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా సోర్సెస్ ఎకనామికల్గా కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో కూడా పోటీ పడి మన భారతదేశాన్ని అభివృద్ధి చెందించే విధంగా కూడా తయారు చేయొచ్చని తెలియజేస్తాం. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ బాగానే చేసిండు, కాకపోతే ఒకటే కేసీఆర్ విషయం ఏంటంటే నోటిఫికేషన్లు అదొక్కటి కరెక్ట్ చేస్తుంటే మరి ఈసారి కూడా అదే వస్తుండేనేమో, మరి ఆ ఒక్కటే చెప్తా, ఇంకా మిగతా అయితే ఏం లేదు. బాగానే చేసిండు. నేను ఎవరికి అగైనెస్ట్ కాదు, ఎవరికి పాజిటివ్ అనేది కాదు. కేసీఆర్ చేసింది ఏంటంటే ఆ నోటిఫికేషన్ల విషయంలో ఒక్కటే మైనస్ అయింది తప్పితే ఇంకా మిగతాది అయితే ఏం లేదు. యాజ్ ఏ స్టూడెంట్గా కావచ్చు, లేకపోతే ఇంకా అన్ని విధాలుగా ఆలోచించి చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే తాత. నమస్తే. నమస్తే. మీ పేరు? పి మోహన్ రెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాము. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకి? ఇప్పటికైతే మంచిగానే ఉన్నది, ఉన్న కాడికి చేసేది మంచిగానే చేస్తున్నాడు, కానీ ఒకటి రైతు బంధు ఇయ్యని దానికి మనసులకు ఒకటి కోపం గదే ఉన్నది. ఇక ఏం లేదు. రైతు బంధు రేపు పండుగకి ఇస్తా అంటున్నాడు. అది ఇప్పుడు రుణమాఫీ అయితే అయిన వాళ్ళకి అయినాయి, కార్డు ఆధార్ కార్డు సరిలేని వాళ్ళకి గాలి, రేషన్ కార్డు సరిలేని వాళ్ళకి గాలి, అన్ని సరి ఉన్న వాళ్ళకి అన్నీ మాఫీ అయినాయి. ₹1,00,000 మాఫీ అయింది నాకు, మా అన్నకు 2 లక్షలు మాఫీ అయినాయి, నా కొడుకు మాఫీ అయినాయి, నా తమ్మునికి మాఫీ అయినాయి, మాఫీ అయినాయి. మంచిగా మాకు అయితే అయినాయి. అంటే ఒక చారణ మంది గాలి ఏదంటే రైతు తక్కిన వాళ్ళకి అయినాయి. చారణ మంది ఎట్లా అంటే ఆయన రేషన్ కార్డు లేక, రెండోది ఇది ఆ కార్డు తప్పులు ఉండి అవి సరి చేసుకోమంటున్నాడు, ఇస్తా అంటున్నాడు. తప్పేంటి? సరి చేసుకున్న వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? మన దిక్కు రాలేదేమో అక్కడ అందరూ వరాలు మొత్తం మీద. తప్పు ఒకటి ఏందంటే ఆయనను బ్లేమ్ చేస్తున్నారు పబ్లిక్, ఏది రైతు బంధు ఇయ్యందని. ఇది రుణమాఫీ కొంతమందికి పర్లేదు కదా, వాళ్ళ దిక్కెళ్ళి తప్పుగా అదే అంటున్నారు. తక్కినాయని కొన్ని చేసేది ఏమైంది? ఆడపిల్లలకు మంచిగా అది చేసే, గ్యాసు 500 చేసే, 5,000 500 ఏది ఇది మన కరెంటు బిల్లు మాఫీ అంటే దోసో మీద గాలిని కడుతున్నాడు, దోసో లోపల ఉన్నాడు కడతాడు. ఇప్పుడు మా తన 4 ఉన్నాం, 4కి దోసో లోపల వస్తున్నాం, మాకు మాఫీ ఉన్నది. దోసో మీద గాలినోనికి కడుతున్నాడు. వాడు ఏమంటున్నాడు, అంత అందరికి ఇవ్వకపోయా అంటే నువ్వు ఎక్కువ కాల్చినోనికి ఎక్కడికి ఇవ్వాలి? మంచిగానే ఉన్న కాడికి అయితే చేస్తున్నాడు, చేసే కాడి రేపటికల్లా చెప్పలేము. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? ఆయన ఇచ్చిండు, అయ్యా నీకు ఇచ్చిండు, నాకు ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు, ఇన్ని చేసి పెట్టిపోయిండు ఆయనకు. ఇప్పుడు
100 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చిండు, 50 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చిండు. వాళ్ళందరికి ఇచ్చకంలో కుప్పకింత చేసి పెట్టిపోయిండు. వీడు మోసుకొని ఇప్పుడు ఆయనకి మిత్తి కడుతున్నాడు, అసలు కడుతున్నాడు. ఆయన ఇచ్చిండంటే ఒకటే పేరున్నా కానీ అప్పెక్కడు ఎవడు మొయ్యాలి మరి, అది ఎవడు మొయ్యాలి సార్? నిజమా కాదా? ఆ అప్పు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసుకుంటా. నీవు నేను మన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నలుగురితో వేయగలేము, తెలంగాణ మొత్తం వేగుతున్నాడు అంటే అది కూడా ఆలోచన చేయాలి. ఇక నేను చెప్తాను, నువ్వు చెప్తాను, నాదో మంచిదో వాళ్ళదో మంచిదో, ఎవరిదో ఇంకోటి నడుస్తూనే ఉంటుంది కదా అయ్యా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మోహనేశ్వర్. ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే అండి, మంచిగానే ఉంది పాలన. గ్యాస్ ఉంది అందరికీ, కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు ఏది మన ఏది ఈ 2 లక్షల రుణమాఫీ అయింది. ఇంకా ఇప్పుడు ఇవైతే అయింది. మరి గతంలో కేసీఆర్ గారు 9 సంవత్సరాల పాలన ఎలా ఉంటుంది? ఇక అది ఆయన చేసిండు కానీ లాస్ట్లో చేసిండు. ఆయన ముందు హామీ ఇచ్చిండు, ఫస్ట్ చేయలేడు, లాస్ట్లో చేసిండు రుణమాఫీ. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సత్యం. ఏం చేస్తుంటారు? టైలరింగ్. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన అంటే అంతంత మాత్రమే ఉంది. కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉండే ముందు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో మీకు ఏం జరుగుతలేదంటారా? అంటే మీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితే 6 గ్యారెంటీలు, హామీలు ఇవన్నీ ఎక్కడి వరకు వచ్చాయంటారు? 6 గ్యారంటీలు అంటే అందులో 2-3 అమలు అయినాయి అంతే. మిగతా ఇప్పుడు రైతు బంధు అసలే లేదు. మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ ఉంటేనే అన్ని రంగాలలో అభివృద్ధి ఉంటుంది. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు రాజు. ఏం చేస్తుంటారు? ఇక్కడ ముగ్గుపొడి అమ్ముతుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అయితే మంచిగా ఉంది కానీ కొంచెం రైతులకి, ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించడము, ఇంకా బీద వాళ్ళకి అట్లాంటివి చేయడం. ఈ రైస్ బియ్యం అనేటివి బంద్ చేస్తా అంటున్నాడు. అవి బంద్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు, చాలా గరీబ్ వాళ్ళు ఉన్నారు. ఇక మనం అంటే ఏదో తిరిగి చేసుకుంటాం కానీ చాలామంది గరీబ్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ రైస్ బియ్యం బంద్ చేస్తే. ఇక అది చాలా ఘోరం అవుతుంది. చాలామంది అవి తినే బతుకుతున్నారు ఇప్పుడు కూడా, కానీ కొంతమంది ఉన్నోళ్ళేమో అమ్ముకుంటున్నారు. ఇక పాలన అయితే కొంచెం మంచిగానే ఉంది. ఇక దానికి ఇంకా ఏమో సమస్యలు అయితే బాగానే ఉన్నాయి. సమస్యలు, కార్మికుల సమస్యలు కానీ అట్లాంటివి తీరిస్తే మంచిగా ఉంటుంది. ఇంకా 4 సంవత్సరాలు మంచి అభివృద్ధి చెందుతారంటారు తెలంగాణ? ఆయన చూస్తే ఏమి అభివృద్ధి చెందదేమో అనిపిస్తుంది. ఆయన అట్లా ముందనమాట ముందుకెళ్ళడం లే ఏదైనా పని. అంటే సంక్రాంతి నుంచి ఇస్తా అంటాను కదా రైతులకు కూడా, అందరికీ ఇస్తే మంచిది. చాలా సంతోషపడతారు రైతులు. అందరూ కూడా చాలా, అంతకంటే సంతోషం ఏముంటుంది? రైతు బంధు ఇస్తే సంతోషమే, ఏం మంచిగా ఉంటుంది. మరి గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఆయన బాగానే చేసిండు, బాగానే రైతులకి అందరికీ బాగానే చేసిండు. ఈయనని చూద్దామని చూసిర్రు, ఈయన కూడా వచ్చిండు. ఈయన కూడా మంచి చేస్తే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉంటాడు. రైతులకి అందరికీ మంచి చేస్తే, పేదలకి ముఖ్యంగా పేదలని ఎక్కడ ఉండారు వాళ్ళు అని వాళ్ళని గుర్తించి ఆ పేదలకి మంచి పని చేసిందంటే ఇంకా ఆయన కూడా ఇంకొక 5 సంవత్సరాలు రానికి అవకాశం ఉంటుంది. ఇక లేదు అని అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయన కూడా ఏమో మరిగా డౌటే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అడిమింటి రాములు, చిన్న మంగళారం విలేజ్, మోయినాబాద్ మండల్, ఎన్బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ను. ఎలా ఉందంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? దేవుని దయతోని, ప్రజల ఆశీర్వాదంతో సీఎం అయ్యిండు. కానీ ప్రజలలో తాను ఇచ్చిన హామీలను ఇంకా మంచిగా చేస్తూ ముందుకోవాలని కోరుకుంటున్నాము. అందులో గతములున్న పాలన కొద్దీ కొంచెం ఈ ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి గతములున్న కేసీఆర్ ప్రభుత్వం సీఎం ఉన్నప్పుడు ఎవ్రీ టైం అన్ని రైతులకు కానీ, దళిత బంధు కానీ, నేను రైతు బంధు కానీ, పెన్షన్స్ కానీ, మరి రేషన్స్ కార్డ్స్ కానీ గతంలో చాలా ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం కూడా ఇస్తానని మాట ఇచ్చింది, కానీ కొన్ని జరగట్లేదు. కాబట్టి ఇవన్నీ సరిచేస్తూ ఇంకా ప్రజలను మంచిగా చూస్తూ పరిపాలించాలని కోరుకుంటున్నా. అలాగే గతంలో
9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ 9 సంవత్సరాల పాలనలో ఒక 5 ఇయర్స్ అటు ఇటు ఉన్నా కానీ మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్లో చాలా అద్భుతంగా వర్కులు నడిచినాయి. గతంలో చిన్నమంగళారం బ్రిడ్జి లేకుండే, బ్రిడ్జి శాంక్షన్ అలాంటి ఇంకెన్నో విలేజ్లలో మరి మొయినాబాద్ టు శంకర్పల్ టు పటాన్ చెరువుకి వెళ్ళే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసిండు ఇప్పుడున్న మన ఎమ్మెల్యే చెవలే శాసనసభ్యులు కాళీ యాదవ్ గారు. అదేవిధంగా ఇంకా అభివృద్ధి చేయాలని ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు రత్నయ్య సార్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారు ఎలా ఉందంటారు మరి వ్యవసాయదారులకు రేవంత్ రెడ్డి గారి పాలనలో? సార్ ఈయన చేసిన పనులన్నీ ఒక్కటి కూడా హామీ ఇచ్చారు కానీ ఒక్కటి కూడా అందుబాటులో ఉండలేదు సార్. ఎందుకంటే ఈ రాజ్యము కాంగ్రెస్ రాజ్యం అంట చెప్తున్నాడు కానీ ఇవన్నీ ఏమీ సంతోషం ఉండలేదు. మరి రైతు బంధు అన్నాడు, రైతు బీమా అన్నాడు, ఏది కళ్యాణ లక్ష్మి అన్నీ ఏ ఒక్కటి కూడా హామీ లేవు. ఇచ్చిండు కానీ హామీలు ఏం పథకం అయితే అంతలేవు. ఎంతవరకు అంటే ఇది రైతులకు మేము అంతా చాలా ఆయన గురించి వ్యవసాయాలన్నీ పాడవుతున్నాయి. ఇస్తాడేమో ఆశలు అన్నట్టు ఇప్పటి వరకు చూస్తున్నాం కానీ ఇప్పుడు చెప్తుండు అప్పుడు ప్రతి పండుగలకు చెప్తున్నాడు. ఒక్క పండుగ కూడా హామీ ఇవ్వలేడు సార్. ఇప్పటికి కూడా అన్నీ వ్యర్థమే అవుతున్నాయి. దాని గురించి మేము రైతులం చాలా వస్తాయేమో అని ఆశపడుతున్నాం కానీ దానికి వ్యవసాయం ఇప్పటికి కూడా ఏడ పడుతున్నాయి సార్ అవి. ఏదేమైనా ప్రభుత్వము ప్రజలందరినీ దృష్టి పెట్టుకొని నడిపించాలి. మరి ఇప్పుడున్న ప్రతి విషయం కూడా అంతకుముందు చనిపోయిన వాళ్ళకు 5 lakhs ఇస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు. రైతు బంధు టైం టు టైం వచ్చేది.